మనం ప్రాణాయామం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ భస్త్రిక. చేతులు పైకి వెళ్ళాలి, కిందకు వచ్చేటప్పుడు చేతులు వేలు ఓపెన్ అవ్వాలి. ఓకే, ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ కపాలభాతి. మనం రెండు చేతులు ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకొని ఈ మోచేతులు ఈ కాళ్ళ దగ్గరికి తగలేటట్టు పెట్టుకోవాలన్నమాట, స్ట్రైట్గా. ఇప్పుడు మనం గాలి వదలటమే ఉండాలి. దీనిలో గాలి పీల్చే దాని మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. జస్ట్ గాలి వదలటమే. మనం ఫస్ట్ ఒక 10 టైమ్స్, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో 10 టైమ్స్, అలా 3 రౌండ్స్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత రోజుకి టైమ్స్ పెంచుకుందాం. ఎన్నిసార్లు చేయాలి? ఫస్ట్ టైం 10 డేస్ కదా, నెక్స్ట్ 12 టైమ్స్, తర్వాత 13 టైమ్స్, అలా పెంచుకుంటూ 3 రౌండ్స్ చేసుకోవాలి. థర్డ్ వన్ బాహ్య ప్రాణాయామం. ఫస్ట్ మనం గాలి మొత్తం గుండెల నిండా గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకొని ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండి, మళ్ళీ తర్వాత గాలి వదిలేసినప్పుడు గాలి మొత్తం బంధించాలి. అప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి, మన ప్రైవేట్ ప్లేస్ పైకి గుంజు పట్టుకోవాలి. అప్పుడు కూడా ఎంతసేపు ఉండగలుగుతావో అంతసేపు ఉండాలి. ఓకే, రిలీజ్. ఇలా మనం ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు. ఇంకొకసారి చూపెడతాను. దీన్ని బాహ్య ప్రాణాయామం అంటారు. తర్వాత ఉజ్జయిని అన్నమాట. మన గొంతు ద్వారా సౌండ్ చేస్తూ గాలి పీల్చాలి. గాలి పీల్చి ఎంతసేపు ఉండగలుగుతామో ఉండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వదలాలి. ఆ వదిలేటప్పుడు రైట్ ముక్కు పట్టుకొని లెఫ్ట్ సైడ్ నుంచి వదిలేయాలి. తర్వాత మళ్ళీ గాలి పీల్చుకొని గొంతు ద్వారా సౌండ్ చేస్తూ లెఫ్ట్ ముక్కు పట్టుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అంతే, గాలి మొత్తం పీల్చుకొని గొంతు ద్వారా సౌండ్ చేస్తూ కుడి ముక్కు పట్టుకొని ఎడ ముక్కు ద్వారా వదిలేయాలి. ఇది ఒక సైకిల్. మీరు ఎన్నిసార్లు చేయదలుచుకుంటే అన్నిసార్లు చేయవచ్చు. ఓకే, ఇది ఒక సైకిల్. నెక్స్ట్ భ్రమరి. 2 బొటన వేళ్ళు చెవి రంధ్రాల్లో పెట్టుకోవాలి. చూపుడు వేళ్ళు నుదురు మీద, మధ్య వేలు కంటి మీద, ఉంగరపు వేలు ముక్కు కింద, చిటికిన వేలు మూతి కింద పెట్టుకొని గొంతు ద్వారా సౌండ్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు చేయగలుగుతావో అంతసేపు చేసి, మళ్ళీ ఆ చేతులు తీసేసి తల దించి గాలి వదిలేయాలి. ఓకే, ఇంకొకసారి.